ఆయన ఇచ్చిన వాగ్దాన వాక్యంలో దేవుడు రెండు దిక్కులను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. సర్వ సృష్టి ఆయన మానికి లోబడుతూ ఉంటే ఆయన ఉత్తర దిక్కునకు ఆగ్నేయిస్తాను, దక్షిణ దిక్కునకు ఆగ్నేయిస్తాను అని చెప్తున్నాడు. మన యొక్క జీవిత గమనాల్లో ఉత్తర దిక్కును గురించి, దక్షిణ దిక్కును గురించి దేవుని లేఖనము తెలియచేస్తున్నటువంటి ఏర్పాటు. ఈ లోకంలో ఏ దిక్కును లేని వారికి దేవుడే ఏదో దిక్కుకెళ్ళి ఏదో ఒక ఆశ్రయం పొందుదామనుకుని మనుషులు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే మన ప్రయత్నాల మధ్యలో దేవుడు మనతో కూడా ఉంటే మనము ఏ దిక్కు నుంచి అయినా ఆయనకు మహిమకరంగా మనము నిలబడగలం. కానీ మన యొక్క మార్గాలలో అలాంటి ప్రతికూల పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నప్పుడు దేవుని సన్నిధిలో వివేచనతో, దేవుని ఆత్మ సహాయంతో మనం అడుగులు వేయాలి. పరమగీతంలో 4వ అధ్యాయం 16వ వచనంలో ఆ ప్రియుడు చెప్తాడు ఏమనంటే, ఉత్తరపు వాయువు ఏ తెచ్చు, దక్షిణ వాయువు వేంచేయి, నా ఉద్యానవనము మీద విసరండి, దాని పరిమళాన్ని వ్యాపింపచేయి. అంటే ఒక ఉద్యానవనం యొక్క పరిమళము వ్యాపించాలి అని అంటే ఉత్తరపు వాయువు కావాలంట, దక్షిణ వాయువు కావాలంట. పరమగీత గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనంలో ఆ ప్రియుడు ఆ ఉద్యానవనమును గురించి మాట్లాడుతున్నాడు. ఉద్యానవనము జీవము కలిగిన దేవుని సంఘం అయితే, ఆ సంఘములో ఉన్న బిడ్డలు ఆ యొక్క ఉద్యానవనంలో ఉన్న చెట్లయితే, ఆ వ్యక్తుల జీవితాల్లో దక్షిణపు గాలి, ఉత్తరపు వాయువు రెండు ఉంటాయి. అవి రెండు ఉంటేనే ఆ యొక్క చెట్ల యొక్క పరిమళము వ్యాపిస్తుంది. దక్షిణపు గాలి దేని గుర్తు? యేసు ప్రభు వారు అన్నారు 12వ అధ్యాయము లూకా సువార్త 55వ వచనంలో, దక్షిణపు గాలి విసురుతూ ఉంటే మీరు అంటారు, ఏమంటారు? వడగాలి కొడుతుంది అంటారు. అంటే దక్షిణపు గాలి దేనికి సాదృశ్యము? దక్షిణపు గాలి విసరట చూచినప్పుడు వడగాలి కొడుతుంది అని చెప్తారు. వడగాలి అంటే శ్రమ, ఇబ్బంది, కష్టానికి సాదృశ్యంగా ఉత్తరము నుంచి చల్లని పవనము వీస్తుంది అని లేఖనం చెబుతుంది. అయితే ఈ దక్షిణపు గాలి, ఉత్తరపు గాలి రెండు వస్తేనే ఒక ఉద్యానవనంలో నుంచి పరిమళ వాసన వస్తుంది. అలాగే నీ జీవితంలో, నా జీవితంలో దేవుని జీవము కలిగిన మార్గంలో నడుస్తున్నటువంటి మన ప్రయాణంలో మనము ఈ రెండు స్థితులను మనం ఎదుర్కొంటాం. ఆ శ్రమను, ప్రతికూల సంబంధమైన పరిస్థితులు కలిగిన మార్గంలోనికి మనము అడుగులు వేసేటువంటి పరిస్థితులు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుట చేయించున్నాడు, శాంతికరమైన జనముల యొద్దకు ఆయన నన్ను నడిపించుచున్నాడు, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో ఆయన నన్ను. ఇవన్నీ ఆయన చేసే పనులు. మనం చేసే పనులు ఏంటి? గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించిన ఏ అపాయమునకు నేను, మనకు తెలుసు కదా 23వ కీర్తన. ఆయనేమో ఆయన నడిపించేవన్నీ శ్రేష్టమైనవైతే మనం నడిచేవన్నీ గాఢాంధకారపు లోయ. అయితే ఇలాంటి పరిస్థితుల్లో మనం అలాంటి దక్షిణపు గాలి విసిరినట్లుగా కొన్ని శ్రమ, ప్రతికూల సంబంధమైనటువంటి ఏర్పాట్లలోనికి
మన యొక్క జీవితాల్లో ప్రయాణిస్తూ ఉంటాం. అబ్రహాముని దేవుడు తన స్వజనుల నుంచి, తన తండ్రి ఇంటి నుంచి బయటికి రమ్మని పిలిచాడు. అన్నింటినీ విడిచిపెట్టి వచ్చాడు. విడిచిపెట్టి వచ్చిన ఆయన ఆదికాండం 12వ అధ్యాయం 9వ వచనంలో ఎక్కడికి అడుగు వేస్తున్నాడంట? అబ్రహాము ఇంకా ప్రయాణం చేస్తూ దక్షిణ దిక్కునకు వెళ్ళాను. ఏమైంది? ఆ దక్షిణ దిక్కునకు వెళ్ళిన తర్వాత అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చింది. చూసారా, దేవుని జీవము కలిగిన మార్గంలో నడిచేటువంటి మన యొక్క జీవితాల్లో చాలాసార్లు ఈ లోకాన్ని విడిచిపెట్టి దేవుని కొరకు మనం బయటకు వస్తాం, కానీ సరి అయినటువంటి మార్గములో మనం ప్రయాణం చేయాలి. దేవుని జీవము కలిగిన మార్గంలో నడిచేటువంటి మన యొక్క ప్రయాణంలో మనం ఎదుర్కొనే కొన్ని ప్రతికూల పరిస్థితుల్లో మనం ఏ దిక్కునకు ప్రయాణం చేస్తున్నామో అనేటువంటి దానిని మనము దేవుని సన్నిధిలో దృష్టి పెట్టాలి. మనకు తెలుసు, ఒక ఆయన్ని దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు? తర్షీష్కి వెళ్ళమన్నాడు. ఎక్కడికి వెళ్ళమన్నాడు? ఎవరు రెస్పాండ్ అవుతారా అని చెప్తుంది. ఎవరు ఎక్కడికి వెళ్ళమన్నాడు? నువ్వు వెళ్ళి నినివే పట్టణానికి వెళ్ళవయ్యా అని చెప్తే ఏం ఎక్కడికి వెళ్తున్నాడు? దేవుడు మాట అన్నాడు, నేను వెళ్ళనయ్యా అని చెప్పట్లేదు. నా వల్ల కాదు, ఇంకొకరు ఎవరో పంపించుకోమని అనట్లా. ఏం చేస్తున్నాడు? విధేయుడు అయినట్టుగా ఉన్నాడు, కానీ దేవుడు చెప్పిన వైపు కాకుండా వేరే దిక్కాడు. చాలా మంది దేవుని జీవము కలిగిన మార్గంలో నడుస్తున్న మన యొక్క జీవితాల్లో ఆయనను వెంబడిస్తున్నటువంటి దేవుని బిడ్డలుగా ఈ లోకంలో ఎన్నో రకాలైనటువంటి ప్రతికూల సంబంధమైన పరిస్థితుల్లోనికి వెళ్ళడానికి కారణము దేవుడు ఉద్దేశించిన మార్గం వైపుకి మన ప్రయాణం చేయకపోవడం. అవన్నీ దక్షిణ దిక్కునకు సూచనగా మనకుగా మనం కొన్ని ప్రతికూల స్థితులు మన జీవితాల్లో రావడానికి మనమే కారణంగా ఉండేటువంటి ఏర్పాటు. అబ్రహాము ప్రయాణంలో కలిగినటువంటి ఆ ప్రతికూల స్థితిని చూచి దేవుడు కనికరించి దేవుడు ఆయనకి సహాయం చేశాడు. సరే, మళ్ళా జాగ్రత్తగా వెళ్తున్నాడా? లేదు. 20వ అధ్యాయంలో మొదటి వచనంలోనికి వెళ్ళేసరికి మరలా చూస్తాం అబ్రహాం ప్రయాణంలో. అక్కడ నుండి అబ్రహాము దక్షిణ దేశానికి తరలిపోయి కాదేశుకు షూరుకు మధ్య ప్రదేశంలో నివసించి గెరారులో కొన్నాళ్ళు. ఇక్కడ ఏం జరిగింది? ఈ దక్షిణ దేశంలోనికి వెళ్ళేసరికి దేవుని భయం లేనటువంటి, ఇప్పుడు దాకా మనం విన్నాం కదా, అనేక రకాలైన అపహాసకులు, అనేక రకాలుగా దేవుని గూర్చిన ఏ భయం లేనటువంటి ప్రజల మధ్యలోనికి వెళ్ళేసరికి వాళ్ళని చూసి ఈయనకి భయం వేసి ఈయన ఏం చేశాడు? భార్యని చెల్లెలని చెప్పి అబద్ధం ఆడాడు. తానున్నటువంటి ఆ ప్రదేశాన్ని బట్టి, తానుకున్నటువంటి ఆ ప్రతికూల సంబంధమైన ప్రజలను చూసినప్పుడు దేవునికి భయపడాల్సినటువంటి మనుషులకు భయపడ్డాడు. చాలాసార్లు దేవుని బిడ్డలుగా నేను చాలా మందిని చూస్తూ ఉంటే వాడు కోపస్తుడయ్యా, వాడికి అట్లాగే చెప్పాలని పిల్లలతో చాలా మంది అబద్ధాలు చెప్తా ఉంటారు. పెద్దవాళ్ళు అయిపోయినాక వాళ్ళ పిల్లలను బట్టి, లేకపోతే ఇంకెవరు నిన్ను బాధించేటువంటి వ్యక్తులతో, తద్వారా మనకుగా మనము కొన్ని రకాలైనటువంటి ఇబ్బందుల్లోనికి, శ్రమల్లోనికి మనమే అడుగులు వేస్తాం.
దేవుని బిడ్డలుగా మన యొక్క జీవితాల్లో ఆ విధంగా ఉండకుండా, నేను ఎప్పుడు చెప్తా, ఎవరిని వస్తే ఇలా చెప్పండి అని ఎవరిని అన్నారనుకో, వాళ్ళు ఎవరు నా దగ్గరకు రారు, వచ్చినా నన్నేమి అడగరు, నేను మాత్రం సచ్చిన అబద్ధం చెప్పను. ఆమేన్. అబద్ధం ఆడకుండా ఉండాలి, అబద్ధం ఆడే పరిస్థితులు రాకుండా ప్రార్థన చేసుకోవాలి. దైవజనులు చెప్తా ఉండేవాడు, ప్రతిరోజు లేచి నాకు ప్రార్థనలు ఏముండాలి, అయ్యా ఈరోజు అబద్ధం ఆడకుండా కృప చూపించు, అబద్ధం ఆడే పరిస్థితులు రాకుండా సహాయం. ఫోన్లు వచ్చి నాకేమైపోయినాయి, అబద్ధాలు ఇంటి ఎక్కువైంది. ఇక్కడే ఉన్నాను, ఇక్కడ లేడు, ఎక్కడ ఉంటాడు. ఒక ఆయన అన్నాడు, మీరు మాట్లాడే మాటలు కనుక మీ పిల్లలకు తెలిస్తే వీళ్ళుండి వ్యాపారం తీసేవాళ్ళు, వాళ్ళ పిల్లలు కనుక వింటే జీవితంలో వాళ్ళు బాగుపడటం అనేది జరగనే జరగదు, మీరు ఎన్ని కోట్లు సంపాదించి పెట్టినా కానీ అన్నాడు. కారులో కూర్చుని నేను ఎక్కడే ఉన్నాను, ఒక గంటలో వస్తాను, డబ్బులు అరేంజ్ చేయండి. నేను ఎక్కడ ఉన్నాడు, రాజమండ్రిలో ఉన్నాడు, బెజవాడలో ఉన్నవాడితో మాట్లాడుతున్నాడు. ఇలా ఈ భూమి మీద అనేక రకాలుగా మన చుట్టూ ఉన్న ప్రజలను చూచి మనము నడిచేటువంటి విధానం ఉంది. ఈ విధంగా కొన్ని కట్టలోనికి, కొన్ని బంధకాల్లోనికి అబ్రహాము లాంటి నీతిమంతుడు, విశ్వాస వీరుడు ఆ విధంగా అడుగులు వేశాడు. సరే, ఇవన్నీ చెప్పే ఉంటాడు. మళ్ళా ఇస్సాకు గారు కూడా అదే మార్గంలో నడుస్తున్నాడు. చూడండి, 26వ అధ్యాయంలో ఇస్సాకు ప్రయాణాన్ని మనం చూస్తే 26వ అధ్యాయం మొదటి వచ్చి అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువుగా మరి యొక్క కరువు ఆ దేశంలో వచ్చింది. ఇస్సాకు జీవితంలో కూడా కరువు వచ్చింది. కారణం ఏంటి? ఈయన మనం ఇప్పుడు దాకా చదువుకున్నాం, అబ్రహాము గారు ఏ ప్రజలకు భయపడి ఆ గెరారులో ఉన్నాడో అదే గెరారులో ఈయన కూడా ఉన్నాడు. ఆ దక్షిణ దేశంలో ఆయన ఉండటాన్ని బట్టి తన యొక్క జీవితంలో తాను కూడా అదే ప్రయాణం. 6వ వచనంలో మనం చూస్తే ఇస్సాకు గెరారులో నివసించను, ఆ చోటి మనుషులు అతని యొక్క భార్యను చూచి మనకు తెలుసు. మళ్ళీ ఇదే స్టోరీ 6వ వచనం నుంచి 10వ వచనం దాకా. ఆ నాన్నగారు ఏ తప్పు చేశాడో అదే తప్పు. దిస్ ఇస్ కాల్డ్ జనరేషన్ కర్స్. ఏంటి? ఒక కుటుంబంలో కొన్ని రకాలైనటువంటి తరాల యొక్క శాపం. ఆ కుటుంబంలో కొందరు ఆత్మహత్య చేసుకుంటే ఆ ముందు తరంలో, ఆ తర్వాతి తరంలో ఎవరో ఒకరి మీద ఆ ఆత్మ పనిచేస్తూ ఉంటుంది. కొందరు ఉరిపెట్టుకున్న పరిస్థితులు. ఇలాగూ ఆ ముందటి తరంలో ఉన్నటువంటి ఆ ప్రతికూల స్థితులు పనిచేస్తున్నాయి. ఎక్కడుంటే వాళ్ళు ఉన్న ప్రదేశంలో ఉంటే, దేవుని జీవము కలిగిన సన్నిధిలో ఉంటే కాదు. దేవుని బిడ్డలుగా మన యొక్క జీవితాల్లో ఇలాంటి కట్టబడినటువంటి పరిస్థితుల నుంచి దేవుడు తన ఆత్మ సహాయంతో విడిపించడానికి ఆయన ఎదురు చూస్తున్నాడు. ఇస్సాకును చూచి దేవుడు 24వ అధ్యాయం 62వ వచనంలో మనం చూసినప్పుడు ఇస్సాకు బేయర్ లహరోయి అని ఆ మార్గాన వచ్చి దక్షిణ దేశంలో కాపురం. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానిస్తూ ఉండగా దేవుడు సన్నిధిలో దేవుడు సిద్ధపరిచినటువంటి ఏర్పాటును దేవుని బిడ్డలుగా మన యొక్క జీవితాల్లో అబ్రహాము లాగా నీవు నీ జీవితంలో నీ చుట్టూ ఉన్నటువంటి కరువు ప్రతికూల స్థితులను చూచి
నీవేం చేయాలంటే దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుని యొక్క ధ్యానము చేయాలి. లోకంలో ఏ ప్రతికూల స్థితి ఉన్నా దేవుని బిడ్డలు పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే లోకంలో ఎప్పుడు ఇబ్బంది కలుగుతో ఆ ప్రతికూల స్థితుల్లోనే దేవుని బిడ్డలు దేవునికి మహిమకరంగా ఆశీర్వాదకరంగా వాళ్ళు ముందుకడుగులు వేశారు. అందరికీ ఉందండి ఇబ్బంది అని చెప్పేసి మనం ఏం చేస్తాం, లోకాన్ని చూసి సదిరి పెట్టుకుని మనమే సమర్థించుకుని నడుచుకుంటాం. కాదు, మనం ఏం చేయాలి? లోకంలో అందరికీ ప్రతికూల స్థితి ఉన్నా మనము దేవుని సన్నిధిలో సరైనటువంటి ఏర్పాటు యొక్క నిలబడితే దేవుడు నిశ్చయంగా ఆ ప్రతికూల స్థితుల్లో కూడా దేవుడు మనకు ఒక మార్గాన్ని చూపిస్తాడు. హల్లెలూయా. మా యూనిట్ ఉంది, కోవిడ్లో అందరూ ఏమైపోయారు, షట్టర్ డౌన్ చేసేసారు. దాదాపు చాలామంది అప్పులు అయిపోయి మరలా తిరిగి కోలుకోలేని స్థితిలో ప్రభు సన్నిధిలో ప్రభుకు అప్పగించుకున్నాం. దేవుడు మిగతా రోజుల కంటే ఆ కోవిడ్లోనే ఎక్కువ పని చేయడానికి సహాయం చేశాడు. హల్లెలూయా. ఈ లోకంలో దేవుని సన్నిధిలో కొన్ని ప్రతికూల స్థితులు, లోకమంతటికి జరుగుతున్న ఇబ్బందుల్లో మనం దేవుని సన్నిధిలో ఉండటము ఈ శత్రువు కట్లు కట్టడానికి ప్రయత్నించే ఏర్పాట్ల నుంచి మనకు విడుదల కలుగజేస్తుంది. రెండు, లోకానికి భయపడటం వలన మనము కొన్ని బంధకాల్లోనికి మనము వెళ్ళిపోతాం. దావీదు జీవితం కూడా అంతే. 13-14 సంవత్సరాలు ఆ యొక్క అభిషేకించబడినటువంటి వ్యక్తి తరమబడుతూ ఉన్నాడు. ఆ ప్రయాణంలో దావీదు కూడా చాలా స్టార్ట్లో ఉంటుంది. మొదటి సమూయేలు గ్రంథంలో ఆయన స్పష్టంగా ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని సూచనగా రాయించి ఉంచాడు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. మొదటి సమూయేలు గ్రంథం 20వ అధ్యాయము 41వ వచనంలో మనం చూస్తే వాడు వెళ్ళిపోయిన వెంటనే దావీదు దక్షిణపు దిక్కు నుండి బయటికి వచ్చి మూడు మార్లు సాష్టాంగ నమస్కారం చేసి వారు ఒకరికొకరు ముద్దు పెట్టుకొని ఏడ్చిరి. దావీదు బహుగా ఏడ్చి మరింత బిగ్గరగా ఏడ్చి. దేని గురించి? ఆ సౌలు తనని చంపడానికి చూస్తూ ఉన్న పరిస్థితుల్లో దావీదు అక్కడే ఉండాలి అనేటువంటి ఒక నిశ్చయతతో ఒత్తిడి చేయబడుతున్నాడు. ఎవరి ద్వారా? యోనాతాను ద్వారా. యోనాతాను అంటున్నాడు, అయ్యా నీకు తెలియదు మీ నాన్న పరిస్థితి అంటున్నా కానీ అబ్బే మా నాన్న అట్లాంటి వాడు కాదు అంటున్నాడు. సరే, నేను ఒక ప్రదేశంలో ఉండి నీవు కనుక్కో అంటే ఈయన కన్ఫర్మ్ చేసుకుని వచ్చి, తండ్రి ఇతని మీద చాలా ద్వేషంగా ఉన్నాడు, కనపడితే చంపేస్తాడు. ప్రతి అమావాస్య రోజు, ప్రతి పౌర్ణమి రోజు ఏం చేయాలి తెలుసా? రాజు యొక్క ఇంట్లో ఉన్నటువంటి అధిపతులందరూ, రాజు యొక్క కుటుంబ సభ్యులందరూ భోజనానికి కంపల్సరీ అంతఃపురంలో ఉండాలన్నమాట. అది రూల్. కాబట్టి గ్యారంటీగా ఈ రోజు వస్తాడు. ఎవరు? దావీదు. ఎందుకు? ఈయన సైన్యాధిపతి కనుక ఈ రోజున ఆయన్ని సంహరిద్దామనుకున్నాడు. అయితే దేవుని కృప చొప్పున దావీదు తప్పించబడ్డాడు. కానీ తప్పించబడిన దావీదు ఎక్కడున్నాడు? ఒక దక్షిణ ప్రదేశంలో దాక్కున్నాడంట. అందుకనే ఎందుకు నిజంగా అనిపించింది నాకు, యోనాతాను ఏడిస్తే అర్థం ఉంది, కానీ దావీదు ఏమైందంట? మరింత బిగ్గరగా ఏడ్చాడు. కొన్ని పరిస్థితులను మనం చూస్తున్నప్పుడు, మన యొక్క ఆత్మీయ జీవితంలో మనం వెళ్తుంటే
మన మార్గాలలో కలిగేటువంటి కొన్ని అభ్యంతరకరమైన పరిస్థితులు మనకి బహు దుఃఖాన్ని కలిగి చేస్తాయి. కుటుంబంలో కలుగుతున్నటువంటి పరిస్థితులు అంటే ఈజీగా చెప్పాలంటే ఎందుకు బహు దుఃఖం వస్తుందంటే అది తప్పని తెలుసు, మనం ఏమి చెయ్యలేని నిస్సహాయ స్థితులు. ఈజీగా చెప్పాలంటే ఆ కుటుంబంలో నా చిన్నప్పుడు ఒక ప్రతికూల స్థితి కలిగి ఊర్లో ఒక ఆయన మా 5 ఎకరాల కుప్ప తగలబెట్టేశాడు. దేనికంటే ఊళ్ళో వాళ్ళందరికీ జన్మభూమి కార్యక్రమంలో రోడ్డు వేయించాడు అన్నమాట మా నాన్నగారు. వాళ్ళు వీళ్ళు ఆక్రమించుకున్నదాన్ని కట్ చేసి రోడ్డు వేసినందుకు ఎప్పుడో 85-86లో జన్మభూమి ఎప్పుడు ఆ రోజుల్లోనే కదా 90లో అనుకుంటా. సారీ, ఎవరో ఆక్రమించుకున్న దాన్ని కట్ చేశారని చెప్పేసి ఆ ఊళ్ళో ఆయన మా 5 ఎకరాల కుప్ప తగలు పెట్టేసి మా నాన్నగారు అంటారు, వాళ్ళు ఎవరో తెలుసుకోవాలి అంటారు. నేనంటాను, తెలుసుకుని ఏం చేస్తారు మీరు? ఏంటి కానీ ఎవరో తెలవాలి. ఏం చేయనప్పుడు తెలుసుకోకుండా ఉండటమే నా ఉద్దేశం. అది ఒకవేళ తెలుసుకున్నాము అనుకో, ఇంకా ఏం చేయాలి అంటే వాడు ఉన్నాడా లేడా, అసలు ఈ భూమి మీద బ్రతుకున్నాడా లేడా, ఎవ్వరికి ఇంకా అడ్రస్ తెలవకూడదు. అప్పుడు జీవితంలో ఎవడో మళ్ళా మన దగ్గర కానీ మన స్వాస్థ్యం దగ్గరకు కానీ రాడు. ఆ ఊళ్ళో మనం బతుకున్నంతగా అదేమన్నా చేయగలవా? డైరెక్ట్గా మా నాన్న అడుగుతున్నా. కానీ 14-15 ఏళ్ళు ఉండేది. అబ్బాయి అట్లాంటిది ఏది లేదు అబ్బాయి, మరి అట్లాంటప్పుడు మౌనంగా కాదు, కానీ తెలుసుకోవాలని. అలాంటి పరిస్థితుల్లో ఒక సాయంత్రం ఈ వాగ్వాదం అయిన తర్వాత సుమారు ఒక 2-2.5 గంటలు ఏడ్చాను. ఆయన వెళ్ళిపోయాడు బజార్కి. ఆ తర్వాత నేను ఇంట్లోనే ఉన్నాను. ఎందుకు? కొన్ని తప్పని తెలుసు, మనం వాటిని నియంత్రించలేని స్థితిలో మన కుటుంబాల్లో, భార్యాభర్తల మధ్యలో, బిడ్డల మధ్యలో, పరిస్థితుల మధ్యలో మనం చూస్తూ ఉంటాం. దేవుని సన్నిధానం చెంత దేవుని బిడ్డలుగా మనము అలాంటి సమయాల్లో ప్రభు సన్నిధికి అప్పగించుకోవడం మన జీవితాల్లో మనము చేయాలి. ఆయన పరిస్థితులను ఆయనకు మహిమకరంగా వాటిని మార్చడానికి ఆయన శక్తి కలిగింది. ఈ ప్రయాణంలో దావీదు ఇంకాస్త ముందుకు వెళ్ళాడు, సిక్లగ్ దాకా వెళ్ళాడు. నాకు సమయం లేదు కానీ చెప్పగలను. 23వ అధ్యాయం 19వ వచనంలో, అలాగే 30వ అధ్యాయం 1వ వచనంలో, 14వ వచనంలో, ఆఖరికి తన యొక్క జీవితంలో తాను వెళ్ళినటువంటి ఆ ప్రదేశాలు దావీదుకి ఏం తీసుకుని వచ్చినాయి అంటే సమస్తాన్ని పోగొట్టుకునే స్థితి కలిగించింది. కేవలం ఆఖరికి భార్యను బిడ్డలతో సహా ఎత్తుకుపోయారు. ఇక ఆయన ఒక్కడే మిగిలాడు. అప్పుడు దాకా 400 మందిని యోధులను సిద్ధపరిచాడు. సహాయకరంగా ఉండే 200 మంది ఉన్నారు. 600 మంది తనతో కూడా ఉండేవాళ్ళు ఉన్నారు. కానీ అందరూ ఈయనకు విరోధమైపోయిన పరిస్థితి. అలాంటి స్థితుల్లో దేవుని బట్టి దావీదు ధైర్యము తెచ్చుకున్నాడు. హల్లెలూయా. నీ యొక్క జీవితంలో ఈ ఉదయకాల సమయంలో దేవుడు కట్టబడినటువంటి ప్రతి కట్ల నుంచి బిగబట్ట వద్దని ఆయన దక్షిణ దిక్కునకు ఆజ్ఞ ఇచ్చే దేవుడు. అయితే నీవేం చేయాలంటే దేవుని సన్నిధిలో
ఇస్సాకు వలె పరిస్థితులను గూర్చిన ధ్యానం చేసి దేవుని ఆత్మ సహాయాన్ని కోరుకోవాలి. నీ ఎదుగుతున్న పరిస్థితులు నీ శక్తికి మించినవైతే దేవుని బట్టి, దేవుని కృపను బట్టి, ప్రభువైన యేసు క్రీస్తు వారు సిలువలో నీ కొరకు కార్చిన విమోచన రక్తాన్ని బట్టి నీవు ధైర్యం తెచ్చుకుని దేవుని సన్నిధిలో నిలబడాలి. ఏమి నీవు నీ జీవితంలో లేకుండా అన్ని కోల్పోయినా సరే, ఒక్కటి నీ ప్రాణం ఒక్కటి ఉంటే చాలు. యోబు కథ ఒకటే మిగిలింది. ఆఖరికి ఏం లేదు, ఆరోగ్యం కూడా లేదు, బిడ్డ లేదు, ఆస్తి లేదు, ఆరోగ్యం లేదు, బంధువులు లేదు, స్నేహితులు లేరు, నెలవరులు లేరు. వచ్చిన స్నేహితులు కూడా ఏదో ఒకటి మాకు తెలియకుండా చేసి ఉంటావు లేరా నువ్వు, ఏదో పైకి కవరింగ్ ఇస్తున్నావు కానీ అన్నట్టుగా మాట్లాడుతున్నారు వీళ్ళందరూ. బాగా ఆ దేశం మొత్తం ధనవంతుడు కాబట్టి నువ్వు చెప్పింది, నువ్వు చేసిందని ఎవరు చెప్పలేదు, అన్నిని కప్పేసుకుని ఉంటావు నీ డబ్బులతో. దేవుడికి అదేమి మరుగు కాదులే అంటుంటే, దేవుని సన్నిధానం చెంత నిలబడి ఆ ఉత్తర దిక్కు నుంచి కలిగేటువంటి వాయువు బిగబట్టేటువంటి పరిస్థితులు ఎందుకు? ఉత్తర దిక్కునేముంది? దేవుని యొక్క సభాపర్వతం ఉంది. మనం దేవుని అంగీకరించిన బిడ్డలుగా మన నిమిత్తము తీర్పు తీర్చడానికి దేవుని మహిమ కలిగిన సన్నిధి కలిగిన ప్రదేశం అది. మరి ఆ ప్రదేశం నుంచి అప్పగించమని ఎందుకు చెప్తున్నాడండి అంటే, వాడు ఏమనుకున్నాడంట, ఆ సభాపర్వతం మీదకి ఎక్కాలని ఒకడు అనుకున్నాడు. యెషయా గ్రంథంలో 14వ అధ్యాయంలో మనం వాడిని చూస్తాం. 13వ వచనంలో, నేను ఆకాశానికి ఎక్కిపోతా, దేవుని నక్షత్రాలకు పైగా నా సింహాసనాన్ని హెచ్చించుకుంటా, ఉత్తర దిక్కునున్న సభా పర్వతం మీద కూర్చుందునని, మేఘమండలం మీదకి ఎక్కిపోదునని, మహోన్నతుడైన దేవునితో నన్ను సమానుడిగా చేసుకుందునని. మనసు ఎవడు? మన విరోధి అయినటువంటి సాతాను. ఈ లోకంలో సంచరిస్తూ వాడు ఎవరిని మృంగుదునా అంటూ గర్జించు సింహం వలె తిరుగుచూ, ప్రాముఖ్యంగా దేవుని బిడ్డలని ఆయన మహిమ కలిగిన సన్నిధిలో నిలబడాలనేటువంటి ఆశ కలిగిన, ఇప్పుడు మనం అనుకున్నాం కదా, శ్రమల్లో, ఇబ్బందుల్లో, కష్టాల్లో ఆయన యొద్దకు వెళ్ళి ధ్యానం చేసి ఆయనను బట్టి ధైర్యము తెచ్చుకొని ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకొని ఆయన మార్గంలో అడుగులు వేయడానికి నిలబడితే వాడు ఏం చేస్తాడు? దేవుని కార్యాలకు అడ్డుగా నిలబడి దేవుని యొక్క ఆలోచనను, దేవుడు పంపించిన సందేశాన్ని మన యొద్దకు రాకుండా దానియేలు జీవితంలో ఆపినట్లుగా మన మార్గాలకు అడ్డుగా నిలబడేటువంటి పరిస్థితి. అయితే అలాంటి పరిస్థితుల్లో మనము దేవుని సన్నిధికి వైపుకి, ఆ మహిమ కలిగిన దేవుని ఆ పరిశుద్ధాత్మ పవనం, ఆ ఉత్తర దిక్కు నుంచి దేవుని తీర్పు, దేవునిచ్చే విడుదల, దేవుని ద్వారా కలిగేటువంటి కార్యం కొరకు మనం ఎదురు చూడాలి. యోబు గ్రంథంలో ఆ మాట అద్భుతంగా ఉండదని నాకు ఆ ఇష్టమైన మాట 23వ అధ్యాయంలో 9వ వచనంలో మనం చదివితే, ఆయన పనులు జరిగించి ఉత్తర దిశకు పోయినను ఆయన నాకు కానవచ్చుట లేదు. యోబు తెలుసు దేవుని సన్నిధి ఎటువైపు ఉందో తెలుసు, దేవుని సింహాసనం ఎటువైపు ఉందో తెలుసు, ఎటువైపు నుంచి దేవుని పని వస్తుందో ఆయనకి తెలుసు. కానీ పాపం ఆయన పరిస్థితి ఏంటి? ఆ దేవుడు పనులు జరిగించి ఆ ఉత్తర దిక్కులకు పోయినా కానీ ఆయన ప్రసన్నత కలగట్లా, ఆయన కార్యము తన జీవితంలో జరగట్లా.
దేవుని బిడ్డలుగా మన యొక్క జీవితాల్లో కొన్నిసార్లు దినాలు, నెలలు, సంవత్సరాలు మనం కొన్ని ప్రతికూల స్థితులను జీవితాల్లో, కుటుంబాల్లో ఎదుర్కొంటూ నడుస్తూ ఉంటాం. అయితే దేవుడు ప్రతిదానికి ఒక సమయాన్ని దేవుడు ఉంచాడు. అప్పటి వరకు ఆయన తన కార్యాన్ని జరిగించే వరకు మనము దేవుని సన్నిధిలో నిలిచి ఉండటం మనం అలవాటు చేసుకోవాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, మనము మన చేతులతో మనం చేసిన పని కంటే కూడా దేవుడు మనకిచ్చే విడుదల, దేవుడు మనకిచ్చే సహాయం, దేవుడు చేసే కార్యము ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఆమేన్. అప్పగింపు పని దేవుడు ఏం చేశారంట, వాళ్ళు 40-50 సంవత్సరాలు ఆ తరంలో వాళ్ళు కష్టపడ్డారు. కష్టపడి వాళ్ళు ప్రయాసపడిన దాని ఫలాన్ని వాళ్ళు ఏం చేశారు, ఒక్క రోజులో వాళ్ళు రేపు పొద్దున వెళ్తారనగా ఈ రోజు వెండి నగలు, బంగారు నగలు, వస్త్రాలు ఐగుప్తీయులు ఏం చేశారంట, వీళ్ళకి తీసుకొచ్చి అప్పగించారు. దేవుని బిడ్డలుగా మన యొక్క జీవితాల్లో 105వ కీర్తనలో మాట ఉంటుంది. నేను ఈ వారంలో ధ్యానిస్తుండగా దేవుడిని మహిమపరచడానికి, ఆయన సన్నిధిలో ఆయనకు మహిమకరంగా మనం అడుగులను వేయటానికి 44-45 వచనాల్లో వారు తన కట్టడలను గైకొన్నట్లు, తన ధర్మశాస్త్ర విధులను ఆచరించినట్లు, అన్య జనుల భూములను ఆయన వారికి అప్పగించెను, జనుల కష్టార్జితాన్ని వారు స్వాధీనపరుచుకునేది. యెహోవాను. ఆమేన్. దేవుడు మన యొక్క జీవితాల్లో ఆయన జీవము కలిగిన కార్యాలను జరిగించడానికి, ఆయన తన పనిని జరిగించే వరకు మనం ఆయన సన్నిధిలో నిలువబడి మనం చెప్పాల్సింది ఏంటంటే, అయ్యా నేను నీ కట్టడలను అనుసరిస్తా, నీ యొక్క ఆజ్ఞలను, న్యాయ విధులను నేను నెరవేరుస్తా. నిశ్చయంగా దాంట్లో నుంచి ఏ విషయంలో నేను తప్పిపోకుండా నీ సన్నిధిలో నేను నిలిచి ఉండనట్లుగా నాకు సహాయం చేయమని నీవు నీ ప్రతికూల స్థితుల్లో కూడా దేవుని సన్నిధిలో నిలబడితే నీకు రావాల్సిన దాన్ని అప్పగించే బాధ్యత ఆయనదే. నీ మార్గంలో నీవు గాఢాంధకారపు లోయల్లోనికి వెళ్ళిపోయినా ఏం చేస్తాడు, నీ దుడ్డు కర్ర, నీ దండము నన్ను ఆదరించు. లేచి నిలబడదాం. ఏ విధమైనటువంటి నిశ్చయతతో నీవు విశ్వాస ప్రయాణాన్ని చేసుకున్నావు. నీవు కొన్ని ప్రతికూల మార్గాల్లోనికి వెళ్ళిన అబ్రహాము వలె, ఇస్సాకు వలె, దావీదు వలె దేవుడు నిన్ను విడిచిపెట్టి ఆయన ఉండే దేవుడు కాదు. ప్రభువైన యేసు క్రీస్తు వారు నేను లోకములో నుండి ప్రత్యేకించుకుని ఆయనకు మహిమకరంగా నీవు నిలబడాలని ఆయన కోరుకున్న దేవుడు. నీ యొక్క ఆత్మీయ జీవిత ప్రయాణంలో తన జీవము కలిగిన కార్యాలను జరిగించడానికి ఆయన ఇష్టపడుతున్న దేవుడు. ఆయన నీ వెరుగని మార్గంలో ఆయన నిన్ను తీసుకుని రావడానికి, నీ వెలుగని త్రోవలో ఆయన నిన్ను నడిపించడానికి, నీ ఎదుట వంకర త్రోవను తినగా చేయడానికి, నీ మార్గంలో ఉన్నటువంటి నీవు కోల్పోయినటువంటి దినాల పంటను తిరిగి ఇవ్వటానికి, నీ ఎదుట ఉన్నటువంటి ప్రతికూల పరిస్థితిని ఆయనకు మహిమకరమైన కార్యాలుగా మలచడానికి ఆయన సమర్థుడైన దేవుడు కనుక కేవలం ఏదో ఒక ఆదివారం దేవుని సన్నిధిలో కొంత సమయం గడపడానికి నీవు ఇష్టపడుతున్నావా, లేక దేవుని సన్నిధిలో ప్రతి దినము నీ పరిస్థితులను నీవు ఇస్సాకు వలె ధ్యానిస్తూ ఉంటే, తన యొక్క జీవితంలో తన
తన తల్లిని పోగొట్టుకున్న ఆ దుఃఖంలో సైతము తన జీవితంలో 40 సంవత్సరాల వయసు వచ్చి ఇంకా వివాహము కాని స్థితిలో ఉన్నటువంటి తన జీవిత మార్గంలో దేవుడు ఒక మహిమ కలిగిన ఆదరణనిచ్చి దేవుని మహిమ కలిగిన ఏర్పాటుతో ముందుకు నడవటానికి ఆ గెరాలలో సైతము కరువు కలిగిన ప్రదేశాల్లో సైతము ఆ సంవత్సరంలో పంట వేసి 100 రెట్లు ఫలాన్ని చూచినటువంటి విధంగా ఈ కాలంలో దేవుడు నీ ఎదురున్న మార్గంలో ఎప్పటి వరకు శత్రువు ఏ విధంగా బెగబట్టిన పరిస్థితులు ఉన్నాయో ఆయన దక్షిణ హస్తాన్ని చాపి ఆయన తన బాహుబలంతో తన శూర కార్యాలను జరిగించడానికి ఆ ప్రభు ఇష్టపడుతున్న దేవుడు నీ జీవితంలో ఆయన బాహువే, ఆయన దక్షిణ హస్తమే, ఆయన ముఖ కాంతియే మాకిది కలుగజేసిందని నీవు ఈ దినాల్లో ఆయన సన్నిధిలో సాక్ష్యం ఇచ్చేటువంటి బిడ్డగా నేను నిలబెట్టుకోవటానికి ఆ ప్రభు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఆయన సన్నిధిలో నిలబడి దావీదు వలె దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని నీవు ఒంటరిగా ఉన్నా సరే, నీవు ఒక్కరివే మిగిలిపోయినా సరే, ఆ పరిశుద్ధ ఆత్మదేవుడు నిన్ను బలపరిచి ఆ ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క ఆయన సన్నిధిలో నిన్ను నిలబెట్టి తండ్రి సన్నిధి నుంచి నీ జీవితంలో ఏమి భౌతిక సంబంధమైన అధికారం బెగబట్టిన పరిస్థితులు ఉన్నా సరే దేవుడు నీ పక్షంగా పనిచేయడానికి, పోగొట్టుకున్న దానికి 2 యోబుకు ఇచ్చిన దేవుడు, తాను కోల్పోయిన 10 మంది బిడ్డలను తిరిగి మరలా పొందుకున్నటువంటి ఆ ఏర్పాటును నీ యొక్క జీవితంలో నీవు ఆయన వైపుకు తిరిగి ఆయన సన్నిధిలో నిలబడి ఆయన యొక్క విచారణ చేసి ఆయన ఉన్న ప్రదేశంలో నీ ఉండి, ప్రభువా నేను ఈ పట్టణంలోనికి వెళ్తాను, ఇదిగో నేను ఏ ప్రదేశంలో ఉండాలని దావీదు దేవుని సన్నిధిలో అడిగి శత్రువు తనకు అప్పగించిన తను ముట్టకుండగా ఆ యోనాతానుని సౌలుని ఒకే దినమున దావీదు జీవితం నుంచి తీసివేసి తన ఎదుట ఉన్నటువంటి మార్గంలో ఆయనకు మహిమకరంగా అడుగులు వేయటానికి మార్గము సరళం చేసిన దేవుడు ఈ యొక్క దినాల్లో నీ జీవిత యాత్రలో నిన్ను ఆయనకు మహిమకరంగా నడిపించడానికి ఆ ప్రభు నీ కొరకు ఎదురు చూస్తున్న దేవుడు. ఈ ఉదయకాల సమయంలో నీ పక్షంగా జనములను గద్దించడానికి, నీ పక్షంగా పరిస్థితులకు ఆజ్ఞ ఇవ్వడానికి నిన్ను గురించి దేవుడు శ్రద్ధ తీసుకుని నీ జీవితంలో ఆయన కార్యాలు జరిగించడానికి ఆయన ఎదురు చూస్తున్నాడు. నిన్ను నీవు ప్రభు సన్నిధానం చెంతకు అప్పగించుకో. అత్యంత కృపయు విశేషమైన కనికరమును కలిగిన తండ్రి, మీకు వందనాలు. నీ ఉన్నతమైన అధికారంతో నీవు సార్వభౌముడవుగా సర్వాధికారము కలిగిన దేవుడవుగా నీ యొక్క మహిమ కలిగిన అధికారంతో నీ వద్దకు వచ్చిన ప్రజల జీవితాలను నీకు మహిమకరంగా నిలబెట్టడానికి ఈ సృష్టి స్థితిగతులని మార్చిన దేవుడు, నీ ప్రజల కొరకై నీవు నాయన శాసనాలను రద్దు చేసిన దేవుడు, నీ ప్రజల నిమిత్తము నీకు మహిమకరంగా శాసనాలను వ్రాయించి ఇచ్చిన దేవుడు నీవై ఉన్నావు.
నీ సన్నిధిలో నిలబడిన ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో, కుటుంబంలో అట్టి నీ జీవము కలిగిన ఆత్మ కార్యాలను జరిగిస్తూ నీవు పరిపూర్ణంగా నిన్ను ఆరాధించడానికి, సదాకాలము నీతో కూడా నీ మహిమ కలిగిన రాజ్యంలో ఉండటానికి నీ బిడ్డలను మీరు సిద్ధపరుస్తున్న దేవుడు. ఆ విధంగా యోగ్యకరమైన విధంగా ఈ భూమి మీద వారి విశ్వాసాన్ని కాపాడుకుంటూ నిరీక్షణ గలవారై మా పితరులు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఒక శుభప్రదమైన నిరీక్షణతో ఏ విధంగా ముందుకు అడుగులు వేశారు, ఆ విధంగా నీ సన్నిధిలో ముందుకు నడవటానికి ప్రతి విధమైన భౌతిక శక్తుల ప్రభావం, ఈ లోక సంబంధమైనటువంటి అభ్యంతరాలు, ప్రతికూల స్థితులు, ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా, ఆరోగ్యపరంగా శత్రువు కట్టిన ప్రతి కట్లు యేసు క్రీస్తు ప్రభువా నీ మహిమ కలిగిన అధికారం కలిగిన నామంలో ప్రతి ఒక్క బిడ్డ జీవితం నుంచి పరిపూర్ణమైన విడుదలను ప్రకటిస్తున్నాము. శత్రువు యొక్క అంధకారం సంబంధమైన అధికారం నుంచి పరిపూర్ణమైన విడుదలను ప్రకటిస్తున్నాము. నీవే నీ జీవము కలిగిన ఆత్మ కార్యం జరిగింది. నీ ఆత్మ స్వాతంత్రములో నీ సన్నిధిలో ఆనందిస్తూ బిడ్డలు వారి ముందున్న మార్గంలో నీకు మహిమకరమైన సాక్షులుగా నిలబడినట్లు కృప చూపించు. మహిమయు, ఘనతయు, ప్రభావములు మీరే తెచ్చు. మీరు అక్కడ ఆలస్యంగా మరలా మేమందరం కలిసి నేను స్తుతించినట్లుగా నీ జీవము కలిగిన కార్యాలతో ప్రతి బిడ్డను నింపి నడిపించు. ఈ వారంలో ఉన్నటువంటి 23-24 ప్రార్థనలు నీ సన్నిధి, నీ ప్రత్యక్షత నీ ఉంచి నీ బిడ్డలను ఆశీర్వాదకరంగా సిద్ధపరిచి నడిపించు. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నమ్మకమైన నామములో మనం ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు మన రక్షకుడు త్వరలో రానైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ, సహవాసం ఇలాగూ ఆయన సన్నిధికి వచ్చి ఆయన మార్గదర్శకత్వంతో ఉన్న ప్రతికూల సంబంధమైన పరిస్థితులన్నిటి నుంచి విడుదల పొందుతున్న వారికి, కూడిన మనకును మన కుటుంబాలకు ఈ పరిచయం ప్రభురాక పర్యంతము తోడయండి బలపరిచి నడిపించినగా. ఆమేన్. యేసు రక్తమే, సిలువ రక్తమే, యేసుక్రీస్తు వారి నామమునకే పరిపూర్ణమైన విజయం, అపవాది క్రియలకు అనంత నాశనము యేసుక్రీస్తు వారి నామమునకే విజయం. మనకు ఆశీర్వాదం కలుగునుగా. ఆమేన్. మీ అందరికీ ప్రభు నామమున